హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్, కిచెన్ యూస్ఫుల్ ఐటమ్స్ నేను తెప్పించినవి మీషో నుండి. నేను అనుకున్నాను మీతో షేర్ చేద్దామని. మీకు ఒకవేళ నచ్చితే నేను అన్ని లింక్స్ ఇచ్చేస్తానండి. మీషోలో భయపడాల్సింది ఏమీ లేదు, ప్రతి ఒక్కటి ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో నేను కొన్ని తెప్పించాను, పదండి చూసేద్దాం. సో నా కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ కాఫీ, షుగర్ అండ్ టీ ఆర్గనైజర్. ఒకే దగ్గర పెట్టొచ్చు. ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. కానీ ఇది పెద్ద ఫ్యామిలీస్కి రెగ్యులర్గా బాగా కాఫీ టీలు తాగే వాళ్ళకంటే కూడా ఎక్కువ ఒకేసారి కాఫీ తాగుతాం ఒకేసారి, ఎందుకంటే రీఫిల్లింగ్ కష్టం కొంచెం. నేను దీన్ని సైజ్ చూపించేస్తాను చూడండి. లేదంటే మీరు గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంది. చాలామంది చూడండి, పార్టీస్ గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, చాలామందికి అలవాటు ఉంటుంది పొద్దున్నే బాల్కనీలో కూర్చుని ఒక కప్ కాఫీ తాగాలి, కెటిల్లో హాట్ వాటర్ వేసుకుని, అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బెటర్. ఓకే, ఒక దాంట్లో షుగర్ క్యూబ్స్, షుగర్, కాఫీ, చాయ్ అంటే టీ బ్యాగ్స్ వేసుకోవడానికి బాగుంది. చాయ్ పత్తి కంటే కూడా టీ బ్యాగ్స్ వేసుకుని హాట్ వాటర్ అలాంటివి వాళ్ళ కోసం చాలా బాగుందనే చెప్పాలి. ఇది మంచి గిఫ్టింగ్ పర్పస్కి కూడా పనికి వస్తుందని చెప్పాలండి. ఎందుకంటే వుడ్ చూడండి చాలా ఎస్థెటిక్ లుక్ ఉంది. ఎందుకంటే వుడ్ చాలామంది ప్లాస్టిక్, గ్లాస్ కంటే కూడా ఇష్టపడతారు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో. మనకి అంటే ప్లాస్టిక్ దానికంటే కూడా వుడ్, గ్లాస్ అండ్ స్టీల్ మంచిదని అంటున్నారు కదా, ఆ విధంగా చూసినా కూడా బాగుంది. అండ్ దీని డిజైన్ అది నాకు చాలా నచ్చిందండి. చూడండి, దిస్ కమ్స్ విత్ అ ట్రే. ఓకే, యూ కెన్ జస్ట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్ ఆల్సో. దీనికి చక్కగా ట్రేకి హ్యాండిల్స్ ఇచ్చేసారు చూడండి. ఇలా కూడా తీసుకుని వెళ్ళొచ్చు, అంటే సర్వింగ్కి దానికి దీనికి మనకి చాలా బాగుంది. అండ్ చూడండి, ఇక్కడ గోల్డెన్ హ్యాండిల్స్ ఇచ్చేసారు దీనికి. దిస్ ఇస్ ఫుల్ మేడ్ ఆఫ్ వుడ్. ఇక్కడ వచ్చేసి మనకి అల్యూమినియం ప్లేట్స్ మీద రాసున్నాయి చూడండి. ఓకే, కన్ఫ్యూషన్ కూడా ఉండదు. సో దీని డీటెయిలింగ్కి వచ్చేసరికి దిస్ ఇస్ డిటాచబుల్. అన్నీ మూడు సపరేట్గా వచ్చేస్తాయి. దీన్ని ఒక్కొక్కటిగా చూస్తాం చూడండి. దీని లిడ్ వచ్చేసి ఇలా ఉందండి. లిడ్ని చూస్తున్నారా, ఇక్కడ మీకు ఒక ఇది ఇచ్చేసారు, ఫ్రేమ్ లాంటిది. అది ఎగ్జాక్ట్లీ వెళ్ళి లోపల కూర్చుంటుందండి. సో మీరు అటు ఇటు జరపడం, థ్రెడ్స్ వేయడం అట్లేం లేదు. చూడండి ఎంత ప్రాపర్గా కూర్చుందంటే దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఎనీ ఇన్సెక్ట్స్ టు గెట్ ఇన్. ఓకే, సో చాలా బాగుంది. సో ఇది నాకైతే చాలా నచ్చిందండి. ఎందుకంటే దాన్ని థ్రెడ్స్ పెట్టేది లేదు, జస్ట్ ది మెకానిజం కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఎట్లుందంటే ఎక్కడ మీకు కొంచెం కూడా ఇది లేదు, కాబట్టి హ్యాపీగా మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది చూడండి, అసలు రాసింది చూడండి ఎంత చక్కగా ఉందో, నాకు అది చాలా బాగా అనిపించింది. సో మీరు గిఫ్టింగ్ పర్పస్కి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు సొంతంగా వాడాలన్నా కానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో నా నెక్స్ట్ ఐటెం కూడా ఫ్రెండ్స్ ఇదే. అంటే పార్టీస్, గ్యాదరింగ్స్, కొంతమందికి చూడండి బాగా అలవాటు ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్లో అంత పట్టించుకోరు, కానీ ఈరోజు రేపు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే కదండి. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ బాగా వీకెండ్స్కి గ్యాదర్ అవుతూ ఉంటారు. లేదంటే ఇప్పుడు నా మట్టుకు నాకైతే ఎక్కువ గ్యాదరింగ్స్ లేకున్నా ఐఎమ్ ఫాండ్ ఆఫ్ సచ్ థింగ్స్. అంటే ఏమైనా కొత్తవి అవి చూస్తే నాకు వాడాలి, తీసుకోవాలి కొన్ని రోజులు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత బోర్ అయిపోతుంది కదండి. సో అట్లా మీరు ఏదైనా కిచెన్ మేక్ ఓవర్ చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చాయండి ఇవి. ఎలా నేను వాట్ ఐ థాట్ దీస్ టు బి స్టిక్కర్స్. యాక్చువల్లీ ఇవి స్టిక్కర్స్ ఏమో ఇట్లా తీసి పెట్టేయాలనుకున్నాను. నో, అందుకే అండి మేము వీడియోస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అసలు యాక్చువల్లీ అది ఏంటో అని. వచ్చేవరకు తెలియదు కదా, అదే వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్డ్బోర్డ్. ఓకే, సో ఆ స్టడీగానే ఉందండి. ఇట్లా మనం ముడుచుకుపోతుందేమో అనుకోవడానికి స్టడీగా ఉంది. ఇట్లా విరిస్తే ఇరికిపోతుంది. ఓకే, దీన్ని చక్కగా పెయింట్ చేశారు చూడండి. ఈట్, డ్రింక్ అండ్ పార్టీ. ఎవరైతే ఇలాంటి మెంటాలిటీస్ తోటి ఉంటారు కదా, ఎప్పుడు పార్టీ, అందరూ గ్యాదరింగ్స్ ఉండాలి, అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంది. లేదంటే కొంతమందికి బార్ కౌంటర్స్ ఉంటాయి, ఇంట్లో పెట్టుకుంటారు బార్ కౌంటర్స్. ఈవెన్ అక్కడ పెట్టినా కానీ చాలా బాగుంటుందండి, అదొక లుక్ అంతే. ఓకే, సో లేదంటే మీరు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. కిచెన్లో మాకు చాలా బోర్ అయిపోయింది, మాకు ఏదో కొత్త మేక్ ఓవర్ చేయాలి, ఏదో ఒకటి కొత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంది. యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్. అండ్ ప్రైస్, లెట్ మీ టెల్ యూ యార్, ఎంత
అంటే మనం కావాలంటే డిఐవై అవి చేసుకోవచ్చు, కానీ ఎంత రెడీమేడే కదండి, చాలా బాగున్నాయి. సో యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్, నేను లింక్స్ ఇచ్చేస్తాను. ఇవి నీట్గా ఇలాంటి ప్యాకేజింగ్లు వచ్చేసాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మన నెక్స్ట్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇదే కోస్టర్స్, వుడెన్ కోస్టర్ది ఆర్గనైజర్ ఇలా ఉంది. ఒక చిన్న 3 మాత్రం ఏమంటారు బ్రాస్వో ఏవో అనుకుంటా, సమ్ మెటల్వి పెట్టేశారు. సో ఇది కూడా ఎంత క్యూట్గా ఉంది చూడండి. అంటే దిస్ లుక్స్ వెరీ గుడ్ ఆన్ యువర్ డైనింగ్ టేబుల్ యాక్చువల్లీ, ఎందుకంటే టీ కోస్టర్స్ లాగా కూడా పనికి వస్తాయి. మామూలుగా కాఫీ టీ కప్స్ మీద లిడ్స్ లాగా కూడా పనికి వస్తాయి. ఓకేనా, సో ఇది కూడా చూడండి వుడ్ ఈజ్ వుడ్ అండి, ఎందుకంటే దాని లుక్ వేరేగానే ఉంటుంది. ఓకే, సో వీల్స్ లాగా ఉన్నాయి, వీల్స్ ఇచ్చేసారు కాబట్టి ఇది రొటేటింగ్ కాబట్టి చక్కగా మూవ్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ దూరం ఉన్నా కానీ దగ్గరికి లాక్కోవడానికి మీకు ఫీజిబుల్గా ఉంది. అండ్ చాలా నాకైతే లుక్ చాలా నచ్చిందండి. సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏంటంటే మనకు కొన్నిసార్లు మన కిటీ పార్టీస్ అవి జరుగుతుంటాయి కదా, అలాంటప్పుడు కొన్నిసార్లు రిటర్న్ గిఫ్ట్స్కి కూడా బాగున్నాయి. అండ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ గిఫ్ట్స్ అంటే ఒక కాస్ట్లీనే ఉండాలి, పెద్దగానే ఉండాలి అని ఏమీ లేదండి. దిస్ కేమ్ ఇన్ సచ్ సింపుల్ ప్యాకేజింగ్లో వచ్చింది నాకు ఇలాంటి దాంట్లో. సో గిఫ్ట్స్ అంటే ఎలా ఉండాలంటే వాళ్ళు యూస్ చేయగలగాలి ఎవ్రీడే, దాన్ని చూసినప్పుడల్లా, క్లీన్ చేసేటప్పుడు, టచ్ చేసేటప్పుడు, యూస్ చేసేటప్పుడు మనం గుర్తు రావాలి. ఓకే, అలా అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా మీరు గిఫ్ట్స్ ఇవ్వచ్చు, లేదంటే మీరు పర్సనల్గా కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. అండ్ ఈ కోస్టర్స్ వచ్చేసి 6 వచ్చాయి, అదైతే చెప్పే అవసరమే లేదులేండి, 6 ఉంటాయి. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 6. ఓకే, రౌండ్ ప్లేట్స్ లాగా వుడ్వి చాలా బాగున్నాయి. సో దీని లింక్స్ కావాలంటే మీకు ఇచ్చేస్తాను. పదని నెక్స్ట్ చూసేస్తాను. ఇదైతే చాలా చిన్నదండి, నాకేమనిపించిందంటే మన లేడీస్కి ఎన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఉన్నా కానీ తక్కువే, రైట్? సో దీన్ని మీరు, ఇది ఎంత చిన్న కాంపాక్ట్ ఉంది చూడండి. సో నాకేమనిపించిందంటే దీనిలో 11 కప్స్ మీరు పెట్టొచ్చు. ఎన్ని కప్ హోల్డర్స్, మనకి ఎంత మాడ్యులర్ కిచెన్, ఎంత స్పేస్ ఉన్నా మనకి ఏదో ఒకటి హ్యాంగ్ చేయడానికి అవసరం పడుతుందండి. సో ఇది నాకు చాలా కాంపాక్ట్గా అనిపించింది, అందుకే తెప్పించాను. దిస్ ఇస్ బిలో 100. ఐ బాట్ ఇట్ ఫర్ సమ్ 99 ఏమో సమ్, అంతే, 100 రూపీస్ కూడా కాదండి. సో మీరు ఒకవేళ వెతుకుతూ ఉన్నారు ఏదైనా కిచెన్ ఐటమ్స్ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి, లేదంటే మీ పిల్లల కబోర్డ్స్లో, లేదంటే మన జ్యువెలరీ చైన్స్ అది హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది నాకు, అందుకే ఇది తీసాను. మీకు నచ్చితే ఇది కూడా చెక్అవుట్ చేయండి. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఇది చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనిపించిందండి. నా దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుండి నేను కొన్ని ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్నది కొంచెం పెద్ద సైజు ఉంది, నేను తెప్పించినవి కొంచెం చిన్న సైజు వచ్చాయి. కానీ ఇది చాలా చాలా అవసరం అండి. ఇది ఎందుకంటే నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తాను. మనం చూడండి ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పేస్ట్ ఈ మధ్య కాలంలో చాలా ఇది ఏమంటారు, మన బ్యూటీ ప్రోడక్ట్స్ ట్యూబ్స్లో వస్తాయి, చాలా కాస్ట్లీవి ట్యూబ్స్లో వస్తాయి చూడండి, సీరమ్స్ అంట, క్రీమ్స్ అంట, అలాంటివి. సో అలాంటివి ఏ ట్యూబ్ అన్నా కానీ పేస్ట్ లాంటి ట్యూబ్, టూత్ పేస్ట్లో బాత్రూంలో ఒకటి పెట్టేయండి. పేస్ట్ పెద్దగా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు నాట్ అన్ ఇష్యూ, బాగా వస్తుంది. అయిపోయేటప్పుడు ప్రాబ్లం చాలా ఉంటుంది. అందుకే నేను ఇది చూడండి, ఒక ప్లాస్టిక్ది ఇలా ఉంటుంది. అండ్ ఇదొకటి ఇట్లా కీ లాగా ఉంది చూడండి. ఓకే, ఏం లేదు, దీన్ని దాంట్లో పెట్టేసి మనం తిప్పుతూ ఉంటే కింద దాంట్లో ట్యూబ్లో ఉన్న ప్రోడక్ట్ అంతా పైకి వచ్చి లాస్ట్ వరకు మీరు యూజ్ చేయొచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా, స్పెషలీ బ్యూటీ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను నాది ఇది ఫేస్ వాష్ తీసాను, చూపిస్తాను చూడండి దీన్ని ఎలా మనం యూజ్ చేయాలో. ఇప్పుడు చూడండి, ఇది కీలాగా ఉంది కదా, దీన్ని ఇలా మనం ఫిక్స్ చేయాలి, గట్టిగా చక్కగా ఫిక్స్ అయింది చూడండి. నేను చేసి పెట్టాను, మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా యూజ్ చేస్తారో. ఈ కీ ఉంది చూడండి, దాంట్లో సన్న స్లాట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, లెట్ మీ షో యూ. ఇక్కడ ఒక సన్న స్లాట్ లాగా ఉంది చూడండి, గ్యాప్. సో దాన్ని ఏం చేయాలంటే మనం ఏ ట్యూబ్ కన్నా రిమ్ ఇలా ఉంటుంది, ఏ ట్యూబ్ కన్నా ఉంటుంది. ఓకే, సో దాన్ని ఏం చేయాలంటే మీరు జస్ట్ ఇన్సర్ట్ ఇట్ లైక్ దిస్, దాన్ని లోపల పెట్టేసి ఇట్లా చివరి వరకు దీన్ని ఇన్సర్ట్ చేసేయండి. ఓకే,
ఇది ఇన్సర్ట్ అవ్వగానే ఇది ఉంది కదా, దీన్ని తీసి ఇలా పెట్టండి లోపల, అంతే పెట్టేస్తే ఇప్పుడు మనము ఏమవుతుందంటే అండి, యాక్చువల్లీ ఈ ట్యూబ్స్లో ఏదైతే దాని వాల్స్కి అంటుకొని ఉంటుంది కదా క్రీమ్, అది మనం ఇక్కడ ఒత్తితే అటు సైడ్ వెళ్ళిపోతుంది, అక్కడ ఒత్తితే ఇటు సైడ్, మీరు ఎంత జాగ్రత్తగా ఒత్తినా అది అంత నీట్గా పైకి రాదు. సో ఇది చాలా ఈజీ అండి. ఇలా పెట్టేసి జస్ట్ యూ నీడ్ టు ట్విస్ట్ ఇట్. ఇట్లా ట్విస్ట్ చేస్తుంటే చూడండి ఇది అవుతూ ఉంటుంది. ఎక్కడి వరకైతే మీకు ఇది లేదో ఆ క్రీమ్ అంతా పుష్ చేస్తుంది చూడండి, ఇంత సన్న దాంట్లో నుంచి వస్తుంది కదా, రెండు సైడ్స్ నుండి ఇట్లా పుష్ చేసుకుంటూ పైకి వస్తుంది. కాబట్టి చూడండి ఎక్కడి వరకైతే మీకు క్రీమ్ లేదో అక్కడ ఎందుకో చూడండి వస్తుంది, చూసారా. ఇది నాది, నేను మీకు డెమో కని చూపించాను, ఎక్కువే ఉండింది, మీకు డెమో కని చూపించాను. నా దగ్గర అయిపోయిన ఇది ఏది లేదండి, అందుకే నేను నా ఫేస్ వాషే తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇది హాఫ్ ఉంది కాబట్టి వెంటనే వచ్చింది, లేదంటే అంత మీరు ట్విస్ట్ చేస్తుంటే పై వరకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఏం ఉండదు కదండి, ఫ్లాట్గానే ఉంటుంది కాబట్టి రోల్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు, ఇట్లా రోల్ అయిపోయి ఏ మాత్రం ప్రోడక్ట్ ఉన్నా అది పైకి వచ్చేస్తుంది. సో యూ కెన్ యూజ్ ఇట్ అప్ టు ద లాస్ట్. ఠీకే, అంటే చాలా మట్టుకు మనము ట్యూబ్స్ పారేస్తాం కదండి, ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి, కట్ చేసి చూడండి, దాని వాల్స్కి ఎంత ఉంటుంది, మీరు చేయితో తీస్తే ఎంత వస్తుంది, ఒక 5-6 days అన్నా వస్తుంది మీకు. అంత ట్యూబ్ మనం అయిపోయింది అనుకొని పాడేస్తుంటాం ఎప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటి గ్యాజెట్స్ మీకు చాలా పని చేస్తాయండి. చూడడానికి చిన్నగానే ఉన్నా చాలా పనికొచ్చే గ్యాజెట్స్. చూడండి ఎంత బాగా ప్రెస్ చేసిందో ఇది ఇక్కడ. ఇవంతా ఎయిర్ తోటి ఉంటాయండి. సో అందుకనే మనం ఇట్లా ప్రెస్ చేయలేం. ఇది ఫోల్డ్ అయ్యేసరికి నీట్గా ప్రెస్ చేసి అంతా బయటికి తీసుకొస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇది కూడా ఇది చాలా చాలా తక్కువ ప్రైస్ అండి. ఇవన్నీ నాకు సెట్ ఆఫ్ 3 వచ్చాయి, ఒకటి బ్లూ, ఒకటి ఫ్లోరసెంట్ గ్రీన్ అండ్ దట్ వన్ వాజ్ రెడ్. ఓకే, సో దిస్ ఇస్ సెట్ ఆఫ్ 3. సో మీకు నచ్చితే తప్పకుండా నేను లింక్స్ ఇచ్చేస్తాను, మీరు ఏమన్నా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. మీకు భయపడాల్సింది ఏమీ లేదు. బై ఛాన్స్ ఏదన్నా మీకు డ్యామేజ్ అది ఉన్నా నో క్వశ్చన్స్ ఆస్క్డ్, జస్ట్ క్లిక్ చేసి ఫొటోస్ క్లిక్ చేసి ఎక్స్చేంజ్లో పెట్టేయండి. ఎక్స్చేంజ్ అవుతాయి, లేదంటే రిటర్న్ అయిపోతాయి. కాబట్టి మీకు భయమేం లేదు, మీషోలో హ్యాపీగా మీరు షాప్ చేయొచ్చు. నేను లింక్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్, బీ హ్యాపీ, బాయ్.